ప్రకాశం జిల్లా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. తనకి పదవి వచ్చేందుకు మొదటి నుండి కృషి చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుకు తన కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన శాసనసభ్యులకు డాక్టర్ సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. పీడీసీసీ పరిధిలోని 175 సొసైటీలను కలుపుకుని వాటి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతన చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య తెలిపారు. ఇదిలా ఉండగా డాక్టర్ సీతారామయ్యకు పీడీసీసీ చైర్మన్ పదవి వచ్చిందని తెలియడంతో ఒంగోలు నిర్మల్ నగర్లోని ఆయన ఇంటి వద్దకు సన్నిహితులు, అభిమానులు అభినందనలు చెప్పేందుకు క్యూ కట్టారు. నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ డాక్టర్ సీతారామయ్యను సన్మానించింది. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా మీద నమ్మకం ఉండి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అంటే మన ప్రకాశం జిల్లా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ పార్టీకి, అలానే పార్టీ ముఖ్యులందరికీ, మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మంత్రివర్యులు లోకేష్ గారికి, అట్లానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అట్లనే నాకు ఇక్కడ లోకల్గా నాకు జిల్లాలో నాకు వెన్నంటి నాకు ఇంతలా కష్టపడి నాకు ఈ పదవి రావడానికి ప్రయత్నం చేసిన మన లోకల్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి, అట్లానే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, అట్లానే ఇక్కడ మన మినిస్టర్గా ఉన్నటువంటి స్వామి గారికి, గుట్టిపాటి రవి గారికి, తర్వాత అందరూ ఎమ్మెల్యేలకి పేరు పేరున అంటే ఉగ్గ నరసింహారెడ్డి గారికి, తర్వాత పర్చూరి మన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారికి, అట్లానే మన చీరాల ఎమ్మెల్యే గారికి, అందరికీ సంతనూతులపాటి విజయ్ కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను వాళ్ళకి అంత తొందరగా పరిచయం లేకపోయినా అందరూ కొంతమంది పరిచయమే అయినా కూడా నా పేరు సిఫార్సు చేసి నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. కార్యకర్తలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి, అంటే కష్టపడితే ప్రతి కార్యకర్త కూడా ఒక స్టేజ్కి రాగలడు, అంటే ఈ పార్టీలో అనేది ఇప్పుడు రుజువు చేశారు. అది ఎప్పుడు రుజువు అవుతానే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని నేను అనుకుంటున్నాను. అందరికీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను. పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి, అందరికీ, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. బ్యాంకు అంటే ప్రతి ఒక్కరూ పీడీసీసీ బ్యాంక్ అంటే చెప్తా ఉన్నారు. ఇంకా బ్యాంకు యొక్క మెయిన్ మోటో ఏంటంటే మనం ఎంత అభివృద్ధిలోకి తీసుకురాగలగాలి, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మంచిగా కలుపుకొని పోయి అందరినీ, ఎంప్లాయీస్ అందరినీ, 175 సొసైటీలు ఉన్నాయి. ఈ 175 సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని అందరినీ కలుపుకొని, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అన్ని బ్రాంచ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కలుపుకొని బాగా అభివృద్ధిలోకి తీసుకొద్దామని అందరితోటి కలిసి, నేను ఒక్కడనే కాదు, మీరు అందరూ నాకు సహకరిస్తేనే నేను కూడా చేయగలుగుతాను. అందరూ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మనం సహకరించుకుని ఒకరికొకరు అభివృద్ధిలోకి తీసుకొద్దాం. అలానే మన చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ మన లోకల్గా మన జనార్దన్ గారికి, మన మినిస్టర్లు, మన ఎమ్మెల్యేలందరికీ ఒక మంచి పేరు తీసుకొద్దాం. మా నాన్నగారు 89లోనే ఎలక్షన్స్లో నించొని ప్రయత్నం చేశారు. తర్వాత ప్రాక్టీస్ ఇబ్బంది పడతానేమో అన్న ఉద్దేశంతో రాజకీయంగా పక్కకు తప్పుకొని, పక్కకంటే పూర్తిగా కాదు, పార్టీకి సేవ చేస్తూనే ఉన్నాడు. అట్లనే డాక్టర్గా వృత్తి చేసుకుంటూ వచ్చారు. ఆయన వేసిన ఆ బీజం ఈరోజు నాకు ఈ ఫలం దొరికింది అనుకుంటున్నాను. సభ్యులు మన కందుల నారాయణ రెడ్డి గారికి, అలాగే మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి, అందరూ ప్రతి ఒక్కరు కూడా నేను పోయి అడిగిన తడుగానే నాకు ఆ లెటర్ ఇచ్చి నాకు సహకరించారు. అందరికీ పేరు పేరున ఇంకెవరిని నేను మిస్ చేసినట్లేదు. ఇంకెవరు అందరూ ప్రతి ఒక్కరిని కూడా నేను నాకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.